నా ధ్యాన గురువు, పరమ గురువు, విశ్వగురువు అయిన సుభాష్ పత్రిజీ గురువు గారికి, అమ్మ స్వర్ణలత మేడం గారికి కృతజ్ఞతలు, వందనాలు. అనుజ మేడం నాకు 8-9 సంవత్సరాలుగా నాకు ప్రియమిత్రురాలు, ధ్యానమిత్రురాలు. నాకు జ్ఞానాన్ని అందించారు, ధ్యానాన్ని, సాధనను అందించారు. అనుక్షణం గైడెన్స్ ఇచ్చారు నాకు ఎంతో విధంగా. ఆ మేడం గురించి ఈరోజు ఇక్కడ మాట్లాడడం, చెప్పడం నా అదృష్టం. మేడం గారు 2003లో ధ్యానం అందుకున్నారు. అప్పటి నుంచి ఆమె అద్భుతంగా ధ్యాన సాధనలో అందుకున్న మరుక్షణంలోనే ఆమె ఆ సాధనలో ఇమిడిపోయారు. 23 సంవత్సరాలుగా ధ్యాన జీవనం, జ్ఞాన జీవనం సాగిస్తూ ప్రస్తుతాన్ని, భౌతిక జీవితాన్ని సవరించుకుంటూ, తన ప్రస్తుతాన్ని, భౌతిక జీవితాన్ని సవరించుకుంటూ సాగుతున్నారు సాధనలో. జ్ఞాన జీవితం అడుగడుగున భౌతిక జీవితాన్ని ఎంతో సంతోషంగా, ఆరోగ్యవంతంగా, సంతృప్తిగా, జ్ఞానవంతంగా సాగించుతున్నారు. ధ్యాన ప్రచారం ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో అద్భుతంగా సాగుతున్నారు. కంటికి కనపడని జీవితం కంటికి కనపడే జీవితం ఇలా మహా అద్భుతంగా సాగడానికి కారణం కంటికి కనపడని జ్ఞానాన్ని అందుకోవడం అనే అంశం ప్రధానం. మనసును దాటడం, దివ్య శక్తికి అనుసంధానం కావడం ప్రధానం. మనసును దాటడం, దివ్యశక్తికి అనుసంధానం కావడం, అంతర్యానం, ముఖ్య సాధన, శ్వాసధ్యాస సాధన, ధ్యాన జీవితం అనితర సాధ్యమైన మహనీయ జీవితాన్ని అందించింది. సృష్టిని, సృష్టి ధర్మాలను, భూమాత గురించి, ప్రకృతి గురించి, పంచభూతాలు, గ్రహగోళాలు, నక్షత్రమండలాలు, సూర్యగోళాలను దాటి మహావిశ్వాన్ని దర్శించడం, ఆమూలాగ్రంగా మహిమాన్వితమైన దివ్యజ్ఞాన ప్రకాశవంతమైన జీవనం స్వాధీనం చేసుకోవడం. ప్రతి మనిషి ఈ భూమి మీద నేర్చుకునే మహాలక్ష్యం వైపు అడుగులు వేస్తూ తన తోటివారిని, కుటుంబాన్ని ఆ మార్గంలో నడిపించే మహాసాహసం చేయడమే కాకుండా అన్ని గ్రామాలు ఆంధ్ర, తెలంగాణలో తిరిగి ధ్యాన ప్రచారం చేయడం, చుట్టుపక్కల రాష్ట్రాలకు ప్రయాణించి ధ్యానాన్ని అందించినారు. అనుక్షణం సాహసం వైపు అడుగులు వేస్తూ అనూహ్యమైన